ఇక్కడ మిమ్మల్ని హెచ్చరించిన వాళ్ళు ఎవరు? ఇద్దరు ముగ్గురు అన్నారు. సినిమా బీసీ సంఘ నాయకుడిని బెదిరించారు బహిరంగంగా అన్నారు. ఇప్పుడు ఓసీ సంఘాలు నేను జనరల్ స్థానాలు అనగానే జనరల్ స్థానాలు అంటే మాయ అంటారు. జనరల్ స్థానాలు మీ తాత జాగిరి కాదు, జనరల్ స్థానాలు మీ కావు. జనరల్ స్థానాలు రెడ్డి రావుల సొత్తు కాదు, రెడ్డి రావుల సొత్తు కాదు. మేము వాస్తవంగా మీ ద్వారా ఒక క్లారిటీ ఏంటంటే ఇలా అగ్రకులాలకు 100% మనం వ్యతిరేకం కాదు. ఒక మనిషి తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టేటప్పుడు ఏ కులం ఎవరు అనుకో, నేను బీసీలో పుట్టాలని తెలియదు, ఇంకోరు ఎస్సీలో పుట్టాలని తెలియదు, ఇంకోరు ఓసీలో పుట్టాలని తెలియదు. కానీ మన మీద ఆధిపత్యం చేసి గద్దొచ్చి కోడిపిల్ల లెక్క తన్నుకపోయే వానికి మాత్రం వ్యతిరేకం. బడ్జెట్లో మా వాటా దనకపోతుంది, రాజకీయ వాటా దనకపోతుంది, ఉద్యోగాల్లో మా వాటా దనకపోతుంది. కాబట్టి వాళ్ళకు వ్యతిరేకమే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి రెడ్డి అనగానే అది జనరల్ అనగానే ఇది జనరల్ కదా నీకెట్లుంటుంది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఉంది ఎగ్జాంపుల్. యాదగిరి అనేట ఆయన కౌన్సిలరు, అక్కడ ఎంపీటీసీగా చేసిండు, 2 సార్లు కౌన్సిలర్గా చేసిండు. జనరల్ సీట్ అనగానే అక్కడ ఉన్నటువంటి అగ్రకుల నాయకత్వం ఏమంటది, ఇది జనరల్ సీట్ కదా నీకెన్నికి ఇస్తాం, బీసీ కదా నువ్వు అన్నది. అది సాక్షాత్ హైకోర్టులో చెప్పిండు ఆయన, నాకు బీసీ కాబట్టి నీకు జనరల్ సీట్లు ఇవ్వమని. అందుకని నేను గట్టిగా హెచ్చరించిన, బిడ్డ జనరల్ సీట్లు అంటే మాత్రం రెడ్డి రావుల రిజర్వేషన్ కాదు, ఇది బీసీ ఎస్సీ ఎస్టీలు, అది ఓపెన్, బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా దక్కాల్సిందని చెప్పి దాని మీద మమ్మల్ని కించపరిచిండు, అగ్రకులాలని మా మనోభావాలను దెబ్బతీసిండు. కాబట్టి జాదల శ్రీనివాస్ కూడా తక్షణమే క్షమార్పణ చెప్పాలి ఓసీ సమాజానికి, లేకపోతే తిరగనీయమని ఒకరిద్దరు రెడ్డిలు తర్వాత రావులు హెచ్చరిస్తారు. కానీ నేనేమంటున్నంటే ఓసీ నాయకులకు మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే అందరు కలిసిమెలిసి ఉంటాం, ఊర్లలో వాయు వరుసలు పెట్టుకుని ఉంటాం, ఈ పెద్దగా తేడాలు ఏముండవు. మనం అందరం ఇట్నే కలిసిమెలిసి ఉండాలి, సమాజం పురోగతి కావాలి, ఎవరి వాట వాళ్ళకి దక్కాలంటే ఓసీ సంఘాలు కూడా ఎమ్మెల్యే ఎన్నికలలో కానీ ఎంపీ ఎన్నికలలో కానీ ముఖ్యమంత్రి పీఠం కాడ కూడా ఎవరి జనాభా ఎంత ఉందో అంత ప్రాతినిధ్యం దక్కాలని డిమాండ్ చేయండి, వాళ్ళని గుండెలో పెట్టుకుంటాం. కానీ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చైతన్యం కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్లో మొదలైంది, ఓకే, అది పల్లెకు చేరింది, పల్లె నుంచి పల్లెలు చుట్టూ వచ్చి పట్టణాలకు దాకింది, ఆ పట్టణాలలో కూడా సెగంటుకుంది. పల్లెలు పట్టణాలు ఏకమైతే ఏమవుతుంది, గోల్కొండ పీఠం బీసీలది అవుతుంది కదా, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఇలా బీసీలకు కనుక ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే గెలుపు గుర్రాలు ఓలు, ఈ పరం బాగుంది, గెలుపు గుర్రాలు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేది ఒక బీసీనో ఏసీనో ఓ బహుజనుడు బీఫామ్ అది బయోడేటా పట్టుకుని పోతే అవునయ్యా మా పార్టీ అధికారం రావాలంటే గెలుపు గుర్రాలకు ఇస్తాం, అసలు గెలుపు గుర్రాలోడే అనేది ఇక్కడ తేలాలి. ఇప్పుడు గెలుపు గుర్రాలు పిడికెట్ శాతం లేనోడు కాదు, గెలుపు గుర్రాలు గంపెడి శాతం ఉన్నోడని తేలిపోయింది, గెలుపు గుర్రాలు గంపెడి శాతం ఉన్నోళ్ళని తేలిపోయింది. కాబట్టి ఈ గెలుపు గుర్రాలు రేపు ఏ పార్టీ అయినా ఈ బీసీలకు టికెట్లు ఇస్తేనే గెలిచే పరిస్థితి ఉంది. లేకపోతే సర్పంచ్లు ఎట్లా చైతన్యంగా ఉన్నారో, మున్సిపాలిటీ ఎట్లా చైతన్యంగా ఉన్నారో, రేపు ఎంపీటీ జెడ్పీటీసీలు కూడా అట్నే చైతన్యంగా ఉంటారు. ఇవాళ ఖచ్చితంగా అది అసెంబ్లీ దాకా బాగుతుందని మాకు 100% నమ్మకం ఉన్నది. కానీ ఇక్కడ ఈ డబ్బులు వంచే వ్యవహారం ఏమిటి? సర్పంచ్ అన్ని లక్షలు, అన్ని కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు డబ్బులు వాస్తవంగా ప్రజల్ని బదనాం చేస్తారు. నాయకులు అనేవాడు తన అవసరం కోసం, ఆధిపత్యం చేయడం కోసం, ఆ తర్వాత పదవి ద్వారా సంపాదన పెంచుకోవడం కోసం, ఇలా వాస్తవంగా మీరు చూసి నేను చూసి మన తాతల కాలం నాటి తండ్రుల కాలం నాటి ఓటు వేసేస్తే కనీసం భోజనం చేద్దామన్నా కూడా నీళ్ళు కూడా గతి ఉండేవి కాదు, కాలి పలకరిస్తే ఓటేసేది అంతే. అట్లాంటి జనాన్ని వాళ్ళ పేదరికాన్ని వాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ అగ్రకుల రాజకీయ నాయకులే బీర్లు బిర్యానీలు పచ్చనోట్లు ఎప్పుడైతే అంతే మీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకెక్కువ అయిపోయి రాను ఎక్కువ అయిపోయి ఓటుకు వేలాం వేసి కొనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఒకవేళ ఇప్పుడు ఎట్లయిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒకవేళ తీసుకోలేదనుకో, అమ్మ తీసుకోకపోతే నాకు ఓటేయడు, ఎందుకు వానికి తోటి ఎందుకు పగ, కాబట్టి తీసుకున్నా. వీని దగ్గర తీసుకోకపోతే వాని దగ్గర తీసుకోలేదనుకో, వాడు పగ వాడు మనసులో పెట్టుకుంటాడు. కాబట్టి వాని దగ్గర వీని దగ్గర తీసుకుంటారు, ఓటేసే కాడికి వేస్తారు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఒక్కొక్కరు కోట్లు పంచిన వాళ్ళు ఓడిపోయారు, కోట్లు పంచిన వాళ్ళు కూడా ఓడిపోయారు. సాధారణంగా ఏదో చిన్న ఖర్చులు పెట్టుకున్న వాళ్ళు కూడా గెలవగలిగారు. కాబట్టి డబ్బులే ప్రామాణికం కాదు, డబ్బులు చూసి గెలిచేటువంటి పరిస్థితి లేదు, అందరూ పంచుతారు. కానీ దీన్ని ఎన్నికల కమిషన్ కట్టడి చేయాలి ఎప్పటికైనా కూడా. ఇలా ఈ డబ్బు రాజకీయాలను కట్టడి చేయకపోతే ఇలా
సామాజిక సేవ చేసే వాళ్ళు తక్కువైపోతారు, రాను రాను కనుమరుగైపోతారు. కాబట్టి మోడీ గారు ఈ దేశంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారని వారు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఎన్నికల సంస్కరణలు తేవలసినటువంటి అవసరం ఉంది. అమెరికా అధ్యక్షుడు వానికి ఎంతనన్నా తెలివి ఉండని, ఎంతనన్నా మోనార్కు కానీ 2 సార్లు ప్రెసిడెంట్ అంతే అవ్వాలి. అంతే, అంతకు మించి లేదు. తర్వాత 4 సంవత్సరాలే, 8 ఏళ్ళు పరిపాలించిండంటే వాని జీవితంలో 100 ఏళ్ల జీవితం అనుకో, 100 ఏళ్లలో 8 ఏళ్ళు పరిపాలించిందనుకో 92 సంవత్సరాలు పదవులు అలంకరించే అవకాశం లేదు. ఇక్కడ అది దేవాలంటారా? ఇక్కడ ఇవాళ మీరు మంచిర్యాల ఎమ్మెల్యేని చూడు, నేను ఆయన కించపరుస్తలేను. అదే. ఆయన మంచంలో వండుకొని కండవలు కప్పుతుండు, మంచంలో వండుకొని ఇట్లా పండుకొని ఆయన కండవలు కప్పుతుండు, ఫోటోలు దిగుతుండు. అవసరమా? నిమ్స్ల పండుకుంటాడు, కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, మొఖాల సిప్ ఆపరేషన్ చేయించుకుంటాడు, పండ్లు ఊసిపోతే పండ్ల ఆపరేషన్ చేయించుకుంటాడు. అతను అవసరం. ఒక్క ఎమ్మెల్యే 5 సార్లు 6 సార్లు 7 సార్లు తరతరాలుగా తరగనటువంటి ఆస్తులు పెంచుకోవడం, ఆ తర్వాత ఏదో వారసత్వ రిజర్వేషన్ అయినట్టు ఆయన పోతే వాళ్ళ భార్య పోతే లేకపోతే కొడుకు పోతే కోడలు. ఇలా మహిళా రిజర్వేషన్ వస్తే కూడా మళ్ళీ వాళ్ళ భార్యలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులు సపరివార సమేతంగా రాజ్యాంగ సవరణ చేయాలంటారు దీనికి. కాబట్టి ఖచ్చితంగా జరగాలి. ఇవాళ ప్రజలలో చైతన్యంతో పాటు ఒక చట్టబద్ధమైనటువంటి ఎవరికైనా కూడా 2 సార్ల కంటే ఎక్కువ పోటీ చేసే అవకాశం ఇవ్వదు. ఏ పదవైనా, ఎమ్మెల్యే అయినా 2 సార్లే, మంత్రి అయినా 2 సార్లే, ముఖ్యమంత్రి అయినా 2 సార్లే. ఆ తర్వాత ఓటుకు ఎప్పుడైతే నోటు వంచుతాడో జీవితంలో ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం లేకుండా చేయాలి. ఓటు పంచినా ఆ తర్వాత ఎన్నికల్లో ఇంటిని తిరిగి కూడా ప్రచారం వద్దు. నీ టాలెంట్ ఏముంది, ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నావు, ఆ నియోజకవర్గాన్ని మీద ఎట్లా, సాగునీరు మీద నీ యొక్క ప్రణాళిక ఏంది, విద్యా వ్యవస్థ మీద నీ ప్రణాళిక ఏంది, ఉద్యోగ వ్యవస్థ మీద, నిరుద్యోగ వ్యవస్థ మీద నీ ప్రణాళిక ఏంది, అసలు నువ్వు ఎన్నుకునేటువంటి ఈ నియోజకవర్గాన్ని ఏం చేస్తావు, రాష్ట్రాన్ని ఎట్లా ఉంచుతావు, దేశం మీద నీ అభిప్రాయం ఏంది, ప్రపంచంలో నీ దేశ గౌరవాన్ని ఎట్లా పెంచుతావనే ఒక మంచి అమెరికా లాంటి ఒక డిబేట్ జరిగి ఇలా అట్లాంటి నాయకుని ఎన్నుకునేటువంటి పరిస్థితి వస్తే అది పోతుంది. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు పావుల పెట్టి ఎన్నికలలో పావుల పెడుతుండు, బేడాన కొట్టేస్తాడు, బారాన కొట్టేస్తాడు. కాబట్టి పెట్టుబడి చేస్తుండు. కాబట్టి ఇవన్నీ చేసిరు. ఈ ఎన్నికల రాజకీయ అవినీతిని రూపుమాపాలంటే ఎన్నికల సంస్కరణల గురించి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీ గారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని వేసిండు జమిలీ ఎన్నికలు జరగాలని. జమిలీ ఎన్నికలు జరిగితే న్యాయం జరగదు. ఇట్లాంటి ఎన్నికల సంస్కరణలు పార్లమెంట్లో చట్టం తీసుకురాగలిగితే ఒక్క నాయకుడు ఒక లిక్కర్ సుక్క వంచిన, ఒక పచ్చ నోటు ఇచ్చిన మళ్ళీ జీవితంలో కూడా పోటీ చేయకుండా అవకాశం లేకుండా చేయాలి. అదేవిధంగా ఓటరు కూడా ఎక్కడనైనా ₹1 తీసుకున్నా మళ్ళీ జీవితంలో ఓటు హక్కు ఇవ్వకుండా చేసేటువంటి అవకాశం చేయాలి. అట్లాంటి కఠినమైన నిబంధనలు వస్తే క్వాలిటీ లీడర్షిప్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు బుచ్చన్న, ఇప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఉంటే దున్నపోతు దుక్కులు ఎందుకు వండామంటే జితగాడు గాయంది నేనేం చేయ, జితగా నువ్వెందుకు గాయంటే ఏది దొరజీతం ఇయ్యింది నేను ఏం చేయ, దొరా నువ్వెందుకు జీతం ఇయ్యలేదంటే తవ్వెడులు ఏంది నేను చేయ, తవ్వే నువ్వేంది లేదంటే ఒడ్లాయన చెక్కింది నేనేం చేయ, ఒడ్లాయన ఏం చెక్కానంటే కమరాయన ఏంది నేను చేయ, కమరాయన నువ్వేం చెక్కాలంటే తిత్తులు ఏంది నేనేం చేయ, తిత్తు నువ్వేంది చేయాలంటే దున్నపోతు చావని అంటే దున్నపోతు శరీరాన్ని దాన్ని తిత్తి చేసి కమరోళ్ళు అప్పుడు ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి తిత్తు అంటే ఆ తిత్తు తోటి ఇప్పుడు కూడా ఇప్పుడు దీనికి కారణం ఏంది, ఇలా ఇట్లాంటి అవినీతి ఇట్లాంటి రావడం మూలంగా కడుతుంటే బ్రిడ్జీలు కూలిపోతున్నాయి. అదేవిధంగా నకిలీ మందులు వస్తున్నాయి, నకిలీ డ్రగ్స్ వస్తున్నాయి, తినే ఆహారం కల్తీ అవుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, నీకు జీవించే హక్కునే కోల్పోతున్నావు కదా, స్వేచ్ఛమైనటువంటి జీవితమే లేకుండా పోతుంది కదా. ఏది నువ్వు ముట్టుకుందామంటే ప్రతి తింటే కూడా విషయమే కదా, పీల్చుదామంటే గాలి ఫార్మా కంపెనీలు. అదేవిధంగా ఏదైనా క్వాలిటీ దొరుకుతుందంటే అది లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ వైద్యం లేదు. అన్నిటికీ మూలం ఏంటంటే నువ్వు చేసే ఓటు. ఇప్పుడు ఏసీ పడితే అధికారులు దొరుకుతున్నారు. ఎందుకు దొరుకుతున్నారు అంటే నేను పోస్టింగ్ తీసుకోవాలంటే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఎమ్మెల్యే మరి నువ్వేంది అంటే అరే నాయన నేను ఓట్లలో పోవాలంటే మళ్ళా జనానికి డబ్బులు పంచాలి.